బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికిపోవడంతో ఆయన వ్యవహారంపై ఫోకస్ పెట్టింది టీడీపీ. అసలు ఏం జరిగిందన్న దానిపై ఓ నివేదిక కోరారు పార్టీ పెద్దలు. రోహిత్ రెడ్డితో మహేష్ యాదవ్ కు ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడికి ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఇటుగా డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికిపోవడంతో కూడా ఆయన వ్యవహారంపై ఫోకస్ పెట్టింది టీడీపీ. ఇప్పుడు పుట్టా మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ఒక నివేదిక అయితే కోరారు పార్టీ పెద్దలు. దీనికి సంబంధించి అసలు పార్టీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా తెలియజేయనున్నారు. ఒక నివేదికను సిద్ధం చేసి అయితే అటు టీడీపీకి అయితే అందజేయనున్నారు పార్టీ పెద్దలకు కూడా. ఇక రోహిత్ రెడ్డితో మహేష్ యాదవ్ కున్న లింకులపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు వీరిద్దరికి సంబంధం ఏంటి, ఎందుకు నిన్న మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి వెళ్లాల్సి వచ్చింది, అంతకుముందు వీరు ఏ పార్టీలో ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారు, అసలు ఎవరు వీరికి సరఫరా చేస్తున్నారు అనే దానిపై కూడా ఫోకస్ పెట్టింది టీడీపీ. అయితే ఇప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడికి ప్రాథమికంగా సమాచారం అందినట్లయితే తెలుస్తుంది. మరి దీనిపై నివేదిక ఎప్పటి వరకు ఇవ్వనున్నారు, ఏం చేయనున్నారు అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఈ కేసుకు సంబంధించి కూడా ఫోకస్ చేస్తుందని చెప్పాలి. మరి ఇప్పుడు నివేదిక అనేది కూడా ఎప్పటి వరకు సమర్పించనున్నారు, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే హైదరాబాద్ మొయినాబాద్లో డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఈగల్స్ టీం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వజ్రా పేరుతో ప్రత్యేకమైన రైడ్స్, దాడులు, తనిఖీలు నిర్వహించారు. అలాగే దాదాపుగా డ్రగ్స్ రహిత సమాజం కోసం ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 40 రోజుల పాటు కూడా డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమానికి కూడా ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెల రోజుల క్రితం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుమారుడు హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే తాజాగా తెలుగుదేశం పార్టీ నేత, కీలక నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు స్వయాన అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో ఆయనకి పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. నిన్న సాయంకాలం మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో కూడా పోలీసులు ఈగల్ టీం రైడ్ చేసింది. ఆ రైడ్ చేసిన సమయంలో పుట్టా మహేష్ యాదవ్ కూడా అక్కడున్నట్టు తెలుస్తోంది. అయితే రోహిత్ రెడ్డికి పుట్టా మహేష్ యాదవ్కు ఉన్న సంబంధాలు ఏమిటి అనేది కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం, పార్టీ బ్యాక్ ఆఫ్ టీం నుంచి కూడా కొంత నివేదికని తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. పుట్టా మహేష్ యాదవ్కి బీఆర్ఎస్కు సంబంధించిన నేతలతో ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వారితో కలిసిన ప్రయాణాలు ఉన్నాయి, అలాగే ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి నిన్ననే జరిగిందా, గతంలో ఏమైనా వీరు కలిసి పాల్గొన్నారా అనే కోణంలో కూడా నివేదిక తెప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కూడా పుట్టా మహేష్ యాదవ్కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిత్యం గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ సంబంధించిన నేతలు విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. ఇటీవల కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల విషయంలో కూడా సీఎం చంద్రబాబుపై చాలా అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ చట్టా పట్టాలు వేసుకొని తిరగటం, వారితో పార్టీలు చేసుకోవడంపై పార్టీ అధిష్టానం కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రాథమిక నివేదికని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అందజేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ నివేదికలో ఏముంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం కొంత గోప్యత కొనసాగుతూ ఉంది. అయితే పుట్టా మహేష్ యాదవ్కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు పార్టీ నేతలు కానీ, ఇటు పార్టీ అధిష్టానం కానీ ఎవరు కూడా స్పందించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి మారుపేరుగా మార్చారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం కూడా మీడియా సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయనపై చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా నేతలు అయితే కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలు లాభిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు, అది కూడా కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించిన ఎంపీ దీంట్లో భాగస్వామ్యం కావడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి కూడా పుట్టా మహేష్ యాదవ్ వ్యవహార శైలిపై అధిష్టానం క్లియర్గా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది. అఖిల,
ఏ శివ, ఇప్పటికే ఏదైతే అటు ఎవరు కూడా డ్రగ్స్ తీసుకున్నా ఎలాంటి తప్పుదాలకు పాల్పడినా కూడా ఊరుకునేది లేదంటూ కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం అయితే హెచ్చరిస్తూనే ఉంది. పలువురిపై కూడా క్రమశిక్షణ కమిటీ కూడా వేసింది. మరి ఇప్పుడు నివేదిక అందిన అనంతరం కూడా ఇప్పుడు పుట్టా మహేష్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్పై నిజంగా నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా కూడా ఈగల్ విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. సో ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ లేని సమాజాన్ని చూడాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన కలగా కనిపిస్తోంది. అయితే ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు తెలంగాణలో డ్రగ్స్ సేవిస్తూ ఒక పార్టీలో పాల్గొనడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ ఎవరు తీసుకోకూడదు, డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయి, అది ఎవరైనా సరే అని చెప్పి సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ తెలంగాణ అంటే నిన్నటి మొన్న రోజు కూడా కలిసి ఉన్న రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలా మంది కీలకమైన వ్యక్తులు హైదరాబాద్ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధిష్టానం కొంత ఆగ్రహంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై ఇవాళ రేపట్లో నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయనపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం కొంత ఉత్కంఠగా మారింది. ఆయనకు మొదటిసారి జరిగింది కాబట్టి క్షమాపణ కోరతారా, అలాగే ఆయన పార్లమెంటు ఎంపీ కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకి తన తప్పు జరిగిందని క్షమాపణ కోరతారా, లేకపోతే క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై వివరాలు ఎందుకు ఆయన రోహిత్ రెడ్డితో పాల్గొనాల్సి వచ్చింది, రోహిత్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు అనేది కూడా ఇవాళ రేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అఖిల.